Namaste, welcome back to my channel Sindhu and this is your Sindhu. So coming to this video, నేను ఈరోజు వేగా స్ట్రైట్నర్ గురించి చెప్పాలనుకున్నా హెయిర్ స్టైల్ గురించి చెప్పాలనుకుంటున్నాను. వేగా 3-in-1 హెయిర్ స్టైల్ గురించి. దీని గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కొన్నట్లు మీకు చూపించాను. సో అప్పుడు దాని గురించి డీటెయిల్గా నేనేం పెద్ద చెప్పలేదు. సో ఈ వీడియో వచ్చేసరికి దీని గురించి డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను. ఇది వచ్చేసరికి ప్రజెంట్ అమెజాన్లో ఆఫర్ రన్ అవుతుంది. నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. 40% ఆఫర్లో తీసుకున్నాను. అండ్ దీనివల్ల ఇప్పుడు ఇది యూజ్ చేయడం వల్ల మన దీనికి ఉన్న పాజిటివిటీస్ ఏంటి, నెగిటివిటీస్ ఏంటి, ఒక 3-in-1 ఉంటే మనకి యూజ్ ఉంటుందా లేదా అనేది క్లియర్గా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. సో ఫస్ట్ దీంట్లో ఏమేమి ఉంటాయో చెప్తాను మీకు. ఇది వచ్చేసరికి మనకి స్ట్రైట్నర్ ఉంటుంది అండ్ రోలింగ్ హెయిర్ రోల్ చేసుకోవడానికి ఉంటుంది అండ్ క్రింపర్ కూడా ఉంటుంది అనమాట. సో ఈ 3-in-1 మనకి ఒకే దాంట్లోకి వస్తుంది. సో మరి దానివల్ల మనకి యూజెస్ ఏంటి, నెగిటివిటీస్ ఏంటి, పాజిటివిటీస్ ఏంటో మీకు చెప్తాను అనమాట. సరే ఇంకెందుకు కలిసి మన వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి. సో చూసారు కదా, చాలా కలర్ఫుల్గా మంచి కాంబినేషన్ కలర్లో ఇచ్చాడనమాట మనకి. ఇది లైక్ బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది. సో దీంట్లోకి వచ్చేసరికి ఇది మనకి స్ట్రైట్నర్ అనమాట, హెయిర్ స్ట్రైట్నింగ్. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇది క్రింపర్, మనం క్రింపింగ్ చేసుకోవడానికి. అండ్ ఇలా 3 క్లోజ్ చేసేసి చేసేస్తే ఇది రోలర్, మన హెయిర్ని రోల్ చేసుకోవడానికి అనమాట. ఈ 3 అనేది దీంట్లో వచ్చేసినాయి. సో మరి దీన్ని ఎలా యూజ్ చేయాలో యూజ్ చేస్తూ దీంట్లో నెగిటివ్స్ పాజిటివిటీస్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఫస్ట్ స్ట్రైట్నింగ్ చేసి చూపిస్తాను అనమాట. ఒకసారి స్ట్రైట్నింగ్ చేసి చూపిస్తాను, ఒకసారి క్రింపింగ్ చేసి చూపిస్తాను, తర్వాత రోలింగ్ చేసి చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ దీన్ని మనం ఆన్ చేసుకుందాం. ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ అనేది ఉంటుంది, ఆన్ ఆఫ్ బటన్ అనమాట. సో దీన్ని ఫస్ట్ ఆన్ చేశాను. సో ఇమ్మీడియట్గా హీటింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసరికి కొన్నిటికి మనకి ఇలా వైర్ కంఫర్టబుల్గా తిరిగేది ఉండదు, జస్ట్ ఇలా ఉంటుంది. మనం ఇలా రోల్ చేసి తిప్పేటప్పుడు మనకి కంఫర్ట్ అనేది మనకి ఉండదు. కానీ ఇక్కడ మాత్రం వాడు ఈజీగా ఇది అనేది ప్రొవైడ్ చేసుకొని వచ్చాడు. సో మనం ఎలా తిప్పినా ఇది రోల్ అవుతుంది. సో ఇక్కడ టచ్ చేస్తుంటే కాలిపోతుంది. సో మనం మ్యాక్సిమం ఈ అప్పర్ పార్ట్ అనేది టచ్ చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ దీన్ని ఆఫ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను కోమ్ చేసుకోవాలి కదా ఫస్ట్ హెయిర్ని. అండ్ దిస్ ఈజ్ మై హెయిర్ అనమాట. సో దిస్ ఈజ్ మై హెయిర్. ఇప్పుడు దీన్ని నీట్గా కోమ్ చేసేసుకుంటున్నాను. సో హెడ్ బాత్ చేయడం వల్ల నా హెయిర్ బాగా లేసి నుంచి ఉంటుంది యాక్చువల్గా. లేకపోతే యాక్చువల్గా నాది కిందంతా కర్లీగా ఉంటుంది. సో హెడ్ బాత్ చేయడం వల్ల నాది ఇంత లెగుస్తుంది. సో వేవీగా కూడా ఉన్న హెయిర్. యాక్చువల్గా నాది ఇంత వేవీ ఉండదు, జస్ట్ లిటిల్ బిట్ కొంచెం కర్ల్ ఉంటుంది అంతే. సో ఇప్పుడు ఈ పార్ట్ని నేను లైక్ స్ట్రైట్నింగ్ చేసి చూపిస్తాను. చాలా హీట్ అవుతుంది. సరే కదా, అండ్ దిస్ ఈజ్ మై స్ట్రైట్నింగ్. కొంచెమే చేశాను అండ్ ఇలా ఉంది స్ట్రైట్నింగ్ చేసిన హెయిర్. ఆల్మోస్ట్ ఒక 5 strokes అనేది నేను ఇచ్చాను. యాక్చువల్గా అయితే నేను 5 strokes అనేది ఇవ్వను, ఎందుకంటే హీటింగ్ కాబట్టి హెయిర్ పాడైపోతుంది కాబట్టి నేను జస్ట్ లిటిల్ బిట్ ఒక 2 జస్ట్ అంతే, 10 strokes మించి ఇవ్వను. సో మీకు చూపించడం కోసం, కొంచెం సాఫ్ట్నెస్ రావడం కోసం నేను 5 strokes దాకా ఇవ్వాల్సి వచ్చింది. అండ్ ఇది వచ్చేసరికి నా ఒరిజినల్ హెయిర్. సో దిస్ ఈజ్ హౌ ఆఫ్టర్ స్ట్రైట్నింగ్ అండ్ దిస్ ఈజ్ బిఫోర్ స్ట్రైట్నింగ్ అనమాట. క్రింపింగ్ చేద్దామన్నమాట. సో మన హెయిర్ని వేరే అదర్ స్టైల్లో చూపించిపోతున్నాను మీకు ఇప్పుడు. కానీ హీటింగ్ అయితే ది బెస్ట్, బాగుంది హీటింగ్. కానీ ఇది వచ్చేసరికి కొంచెం 3-in-1 అనేసరికి కొంచెం లిటిల్ బిట్ వెయిట్ అనేది ఉంది. లైక్ ఎప్పుడంటే ఇలా పింక్ చేసేటప్పుడు మన హ్యాండ్ కొంచెం ఇలా ఉంచుకోవాల్సి వస్తుంది, అప్పుడు కొంచెం పెయిన్ అనేది అవుతుందన్నమాట. సో నేను ఇప్పుడు మీకు క్రింపింగ్ అనేది చేసి చూపిస్తాను. సో ఇంత హెయిర్ అనేది కష్టం అనమాట. సో నేను కొంచెమే చేసి చూపిస్తాను. సో ఫస్ట్ దీన్ని కోమ్ చేసుకుందాం.
ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి క్రింపింగ్ అనమాట. సో దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ దీన్ని ఆన్ చేసుకుందాం. ఓకే, ఆన్ చేశాను. సో హోల్డ్ చేసుకొని ఈ కొంచెం హెయిర్ని బ్యాక్ పెట్టేద్దాం ఫస్ట్. ఓకే, ఈ హెయిర్ తీసుకున్నాను. జస్ట్ ఇలా ప్రెస్ చేసుకుంటూ రావాలన్నమాట. యాక్చువల్గా క్రింపింగ్ ఇప్పటిదాకా నేను యూజ్ చేయలేదు, ఫస్ట్ టైం అనమాట. మీకు చూపించడం కోసమే చేస్తున్నాను. యాక్చువల్గా నేను జనరల్గా స్ట్రైట్నింగ్ అండ్ జస్ట్ కర్ల్స్ మాత్రమే యూజ్ చేస్తాను. క్రింపింగ్ అనేది నేను జస్ట్ ఎప్పుడో అంటే బయట ఏమైనా ఫంక్షన్స్ అప్పుడు బయట చేయించాను కాబట్టి నా ఓన్గా నేను ఎప్పుడు ఇంట్లో చేసుకోలేదు. సో ఫస్ట్ టైం యా క్రింపింగ్ చాలా బాగా వస్తుంది. నైస్. సో లైక్ ప్రెస్ చేసుకుంటూ రావడమే. లుక్, దిస్ ఈజ్ కాల్డ్ క్రింపింగ్ అనమాట. ఇదొక హెయిర్ స్టైల్ అండ్ దిస్ ఈజ్ వన్ హెయిర్ స్టైల్ అండ్ దిస్ ఈజ్ వన్ హెయిర్ స్టైల్. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు నేను ఇప్పుడు కర్లింగ్ చూపిస్తాను. దీన్ని ఎలా యూజ్ చేయాలనేది కర్లింగ్ కూడా చూపిస్తాను. ఓకే, కర్లింగ్ వచ్చేసరికి మనం దీన్ని సారీ చాలా వేడిగా ఉంది అండ్ ఇక్కడ మాత్రమే టచ్ చేయాలి. సో దీన్ని లాక్ చేసేసుకుందాం ఫస్ట్. లాక్ చేసుకుని ఇది ఆల్రెడీ హెయిర్ స్ట్రైట్నింగ్ చేశాను కాబట్టి నాకు కర్లింగ్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది, కొంచెం టైం ప్రాసెస్ అవుతుంది. సో కర్లింగ్ వచ్చేసరికి నేను జస్ట్ ఎంత తీసుకుందాం. దీన్ని ఆన్ చేసుకొని పైనుంచి తీసుకురావాలి. కర్లింగ్ అనేసరికి కింద నుంచి అనుకోకూడదు మనం. సో ఇక్కడ మీరు వచ్చేసరికి కర్ల్ ఎంత గ్యాప్ అనేది మీరే ఇచ్చుకోవచ్చు. ఎక్కువ హెయిర్ లాంగ్ అలా రోల్ చేసి పెడితే మనకి కర్ల్ ఎక్కువగా వస్తుంది. సో గ్యాప్ ఎక్కువ ఇచ్చుకుంటూ వస్తే చిన్నగా వస్తుంది అనమాట. సో నాకు పెట్టడం కుదరలేదు, అంటే వీడియో చూపిస్తూ పెడుతున్నాను కదా అందుకని కుదరలేదు. జస్ట్ ఎలా చేసుకోవాలి అనేది మాత్రం చూపిస్తాను. బికాస్ కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. నేను ఆల్రెడీ దీన్ని స్ట్రైట్నింగ్ చేశాను కాబట్టి కర్ల్ తిరగడానికి అనేది కొంచెం టైం తీసుకుంటుంది. సో చూద్దాం. ఎస్, నేను ఎక్కువసేపు పెట్టలేదు. యాక్చువల్గా ఎక్కువసేపు పెడితే నెక్ చేసుకోవడం కాబట్టి ఇంకోటి వీడియో చూస్తూ చేయడం కాబట్టి నేను సరిగ్గా పెట్టలేదు. ఇంకొకసారి పెడతాను. యాక్చువల్గా చాలామంది పైనుంచి ఇస్తారు, నాకు పైనుంచి అంత కర్లింగ్ అనేది ఇష్టం ఉండదు అనమాట. సో కొంచెం కింద నుంచి ఇస్తాను. ఎస్, యాక్చువల్లీ ఇదన్నమాట కర్ల్. సో చెప్పాను కదా ఇలా పెట్టినంతసేపు హ్యాండ్ పెయిన్ అనేది వస్తుంది. ఒక్క లేయర్ కాబట్టి ఓకే, కొంచెం హెయిర్ మొత్తం చేయడానికి అంటే ఇట్స్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం కాబట్టి అప్పుడు మన హ్యాండ్ పెయిన్ అనేది వస్తుంది. సో దీంట్లో వచ్చేసరికి పాజిటివ్స్ వచ్చేసరికి తక్కువ బడ్జెట్లో ఇంత 3-in-1 రావడం అండ్ హీటింగ్ కూడా, అండ్ తర్వాత వచ్చేసరికి మనకి 3 అంటే ఒకడొకడు వాడేస్తాం, ఒకే చోటన ఉందంటే గర్ల్స్కి అది చాలా కంఫర్ట్గా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి డిఫెక్ట్స్ వచ్చేసరికి ఏంటి అంటే కంపేర్ టు ఇండివిజువల్గా మనం వేగా కంపెనీలో కంపేర్ టు అది సింగిల్గా ఉన్నదానికి ఇలా 3-in-1 ఉన్నదానికి కొంచెం క్వాంటిటీ లైక్ ఆ క్వాలిటీ అనేది తగ్గుకుంటూ వచ్చిందనమాట. నాట్ దాట్ మచ్ బ్యాడ్, కానీ బాగుంది. ఎందుకంటే పాకెట్ బడ్జెట్ కాబట్టి మన తక్కువ బడ్జెట్లో ఇది రావడం అనేది చాలా బాగుంది. అండ్ ఫ్రీ రావడం అనేది మన తక్కువ బడ్జెట్లో ఇస్ గ్రేట్. హీటింగ్ అని ఎవ్రీథింగ్ బాగుంది. జస్ట్ నార్మల్గా వచ్చరికి హ్యాండ్ పెయిన్ ఒకటి, అంటే మనకు కంఫర్ట్ అనేది ఉండట్లేదు. లైక్ ఇండివిజువల్గా చేసుకోవడానికి అనేది కంఫర్ట్ అనేది ఉండట్లేదు. లైక్ ఇప్పుడు మనం ఇలా చేసుకుంటూ రావడానికి మనకు కష్టం అవుతుంది కాబట్టి అప్పుడు లైట్ వెయిట్స్ ఉంటే ఈజీ అవుతుంది. ఇది కొంచెం వెయిట్ ఉన్నప్పుడు మనకి హ్యాండ్ ప్రాబ్లం వస్తుంది.
సో అదనమాట మన వేగా 3-in-1 హెయిర్ స్టైల్. ఇది మనకి కొంచెం కష్టమైన బడ్జెట్, పాకెట్ బడ్జెట్ కాబట్టి బాగానే ఉంది. కానీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా, స్ట్రైట్నింగ్స్ కానీ కర్లింగ్స్ కానీ ఇవేమి మన హెయిర్కి ఎక్కువ సార్లు చేసుకోవడం హెయిర్కి అంత మంచిది కాదు. ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మనం దీన్ని యూజ్ చేయడం చాలా మంచిది, ఎందుకంటే ఆ హీట్కి మన హెయిర్ లాస్ అనేది ఎక్కువ అవుతుంది. సో కాబట్టి ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి ఎంత కాస్ట్లీ పెట్టి కొన్నా కూడా తగ్గించుకొని వాడితే చాలా చాలా బెటర్ అనమాట. ఓకే, అండ్ నెగిటివ్స్ పాజిటివ్స్ వచ్చేసరికి అదనమాట. సో నా హెయిర్ స్టైల్లో మీకు మూడిట్లో ఏది నచ్చింది అంటే మీ నా ఫేస్కి ఏది సెట్ అయింది, లైక్ క్రింపర్ కానీ కర్ల్స్ కానీ స్ట్రైట్నింగ్, నా ఫేస్కి ఏది బాగుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చూస్తాను. అండ్ ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ మేము తీసుకొని ముందుకు వస్తాను. ఇంకా అంటిల్ దెన్ బాయ్ బాయ్, బీ సేఫ్.